హేమా, హేమా, త్వరగా రావాలి. ఒక్కసారి ముందు గదిలోకి వచ్చి ఎవరొచ్చారో చూడు. రమేష్ గబగబా లోపలికొస్తూ అన్నాడు. ఎవరు? అంది హేమ. వచ్చి చూడమంటుంటే. రమేష్ భార్యను జబ్బపట్టి లేవదీశాడు. రమేష్కి ఇంత ఆనందం కలిగించిందంటే వచ్చిన వాళ్ళెవరో చాలా ముఖ్యులే అయి ఉంటారు. ఎవరబ్బా వాళ్ళు అనుకుంటూ హేమ డ్రాయింగ్ రూమ్కి వచ్చింది. అక్కడ సుబ్బులు, ఆమె భర్త, తండ్రి కూర్చుని ఉన్నారు. హేమ చకితురాలైనట్టు నిలబడింది. హేమని చూడగానే సుబ్బులు కుర్చీలో నుంచి లేచి ఎదురుగా వచ్చింది. ఎంతో ప్రాణ స్నేహితురాల్లా చేతులు పట్టుకుంటూ హేమ, బావున్నావా అంది. హేమ సుబ్బులు చేతుల్ని సున్నితంగా తప్పించేసుకుని ఏమిటి విశేషం అంది. సుబ్బులు హేమ చెయ్యి మళ్ళీ గట్టిగా పట్టుకుంది. విశేషాలకే చాలా ఉన్నాయి. నిన్ను చూసి ఎన్నో రోజులైనట్లుంది, రా కూర్చుందాం అంటూ చెయ్యి పట్టి కుర్చీ దగ్గరకు తీసుకువెళ్ళింది. సుబ్బులు చొరవకి హేమ ఆశ్చర్యపోయింది. ఇద్దరు పక్కపక్క సోఫాలో కూర్చున్నారు. సుబ్బులు రమేష్తో చెప్పింది. హేమ నా స్నేహితురాలు అంటే ఎవరూ నమ్మడం లేదండి. ఆవిడెక్కడా మీరెక్కడా అన్నట్టు చూస్తున్నారు. ఎన్నాళ్ళ నుంచో మా వారిని ఒక్కసారి వెళ్ళి చూసి వద్దామండి అంటుంటే వినలేదు. వాకిట్లోకి వస్తే అసలు మాట్లాడుతుందో లేదో అని మా భయం. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. హేమ కించిత్తు కూడా మారలేదు. మీరు మారారనుకోండి. ఏ, మీ స్నేహితురాలికి రాని కుమ్ములు నాకేమైనా వచ్చాయా? నవ్వుతూ అన్నాడు రమేష్. చచా, అదేం కాదు. మీరు అప్పటికంటే కాస్త లావయ్యారు. చెబుతున్నానుగా, మీ ఇద్దరి స్వభావాల్లో ఏం మార్పు రాలేదని. కొంతమందికి కాస్త డబ్బొస్తే కింద మీద కనిపించదు. నేను అందరితో చెబుతూనే ఉంటాను, మీ ఇద్దరు చాలా మంచివాళ్ళని. రమేష్, హేమ అప్రయత్నంగా ముఖాలు చూసుకున్నారు. సుబ్బులు ఏమీ మారలేదు. అవే మాటలు. ఇంటిని రమేష్ని మార్చి తినేస్తున్నట్టు చూస్తూ అవే చూపులు. ఇంతలో వంటకుర్రాడు కూల్ డ్రింక్స్ తెచ్చి అక్కడ పెట్టాడు. రమేష్ అందరికీ ఇచ్చాడు. సుబ్బులు చటుక్కున లేచి హేమ చెయ్యి పట్టుకుంటూ మీ ఇల్లు చూద్దాంరా అంది. హేమ వెంటనే లేవలేదు. అప్పటికే సుబ్బులు ధోరణికి హేమ ముఖంలో కనిపిస్తున్న చిరాకు గమనించిన రమేష్ చప్పున ఎంతో లాలన నిండిన స్వరంతో, వెళ్ళు హేమ, మీ స్నేహితురాలకి మన ఇల్లు చూపించు అన్నాడు. హేమకి కోపం వచ్చినా గత్యంతరం లేకపోయింది. సుబ్బులు ఇల్లంతా తిరిగి చూసింది. ఎక్కడికక్కడే అబ్బా ఎంత బాగుంది అంటూ ఆశ్చర్యపోయింది. గదిలో మంచం మీద నిద్రపోతున్న కరుణని చూసి మీ అమ్మాయా అని అడిగింది. హేమ అవునని తలూపింది. ఒక్కరేనా? మళ్ళీ విశేషమేమీ లేదా? అదృష్టవంతురాలేవి కాబట్టే నీతో సహకరించే భర్త దొరికాడు. నాకు చూడు, 4 పిల్లలు. మా ఆయన జీతం మాత్రం పెరగలేదు. ఇద్దరూ తిరిగి మళ్ళీ ముందు గదిలోకి వచ్చేసరికి రమేష్, అలాగేలేండి, అతను నాకు బాగా తెలుసు, నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను అంటూ వాగ్దానం ఇస్తున్నాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత హేమ ఏమిటా విషయం అంది. సుబ్బులు భర్తకి రావాల్సిన ప్రమోషన్ ఆగిపోయిందట. అది నాకు తెలిసిన ఒక వ్యక్తి వల్ల అవుతుంది. నన్ను చెప్పమని అడగడానికి వచ్చారు అన్నాడు. ఇప్పుడు అర్థమైందా ఇంత హఠాత్తుగా మన మీద వాళ్లకు ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో? వ్యంగ్యంగా అంది హేమ. అర్థం కాకపోవడానికి నేను పిచ్చివాణ్ణా? ఏదైనా గాని వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. అది మనకి కావాల్సింది అన్నాడు రమేష్ తృప్తిగా. రమేష్ తను చేస్తానన్న పని కోసం మాట సహాయమే కాకుండా డబ్బు కూడా ఖర్చు పెట్టడం చూసి హేమకి కంపరంగా అనిపించింది. రమేష్ చేస్తున్న ఈ సాయం అపాత్రదానంలా అనిపించింది. ఆ సుబ్బులు భర్తకి అసలు ప్రమోషన్ ఎందుకు రాలేదో తెలుసా? బాగా లంచాలు తీసుకుంటాడట. ఇదివరకు ఓసారి ఉద్యోగం పోవడానికి సిద్ధమైతే ఇలాగే ఎవరినో పట్టుకుని ఎలాగో ఉద్యోగం పోకుండా కాపాడుకున్నాడట. అలాంటి మనిషికి నువ్వు సాయం చేస్తున్నావు అంది హేమ. రమేష్ సాయంత్రం క్లబ్కు వెళ్ళడానికి తయారవుతున్నాడు. వంటకుర్రాడు టీ తీసుకురాకుండా హేమే స్వయంగా పట్టుకుని గదిలోకి అడుగుపెట్టినప్పుడే అతను ఇలాంటిదేదో ఉందనుకున్నాడు. ఈ వార్త నీకెవరు చెప్పారు అన్నాడు. సుందరానికేం పని పాట లేదా? ఇంకోసారి ఇలా నీ బుర్రలోకి ఎక్కించి నా మీద తగాదాకి పంపించాడంటే ఇంట్లో నుంచి మెడపట్టి గెంటుతాను అన్నానని చెప్పు, జాగ్రత్త. రమేష్ నవ్వుతూ బెదిరించాడు. అవును, నువ్వు ఈ మధ్య విపరీతంగా తయారవుతున్నావు. నీకు మంచివాళ్ళు ఎవరూ పనికిరాకుండా పోతున్నారు రమేష్. నువ్వు సాయం చేయదలుచుకుంటే నీతిపరులకి, వాళ్ళ వల్ల 10 మందికి ఉపకారం జరిగే వాళ్ళకి చెయ్యి. కానీ ఇట్లా సంఘానికి అపకారం చేసే చీడపురుగుల్లాంటి వాళ్లకు మాత్రం ఎలాంటి సహాయమూ చేయొద్దు. చిత్తం, ఊళ్ళో మంచివాళ్ళు ఎవరన్నా ఉంటే మా ఇంటికి రారండోయ్ అంటూ రేపు సిటీ అంతా దండోరా వేయిస్తాను. నేను ఈ విషయం చాలా సీరియస్గా చెబుతున్నాను. నువ్వు నవ్వులాటగా తోసేయకు. నేను కూడా రెట్టింపు సీరియస్గా చెబుతున్నాను. నువ్వు అనవసరమైన విషయాల్లో జోక్యం కలుగజేసుకోకు. అయితే ఆ సుబ్బుల భర్తకి సాయం చేస్తానంటావు? అది నా ఇష్టం అంటున్నాను. రమేష్,
అవినీతి పరుల్ని కుష్ఠరోగులుగా బహిష్కరించేది పోయి ఇంకా వాళ్ళని ఆకాశానికి ఎత్తడమా? నీలాంటి సమర్థులే ఇలా చేస్తుంటే ఇంకా మామూలు వాళ్ళ సంగతి ఏమనాలి? నాలాంటి వాళ్ళని వెలివేసి దూరం చేసుకున్నందుకు ఈ సంఘానికి ఈ శాస్తి జరగాల్సిందే అనుకో. రమేష్ టీ తాగకుండా కారు తాళాలు అందుకుని వెళ్ళిపోయాడు. రమేష్ చేసిన ప్రయత్నం వల్ల నెల రోజులు తిరగకముందే అసంభవం అనుకున్న ప్రమోషన్ ఆర్డర్స్ సుబ్బులు భర్త చేతికి అందాయి. సుబ్బులు తండ్రి, భర్త ముగ్గురు వచ్చి రమేష్ని ఆకాశానికి ఎత్తేసినట్లు పొగడ్తలు కురిపించారు. 1000 విధాల కృతజ్ఞతలు చెప్పుకుని వెళ్లే ముందు రమేష్ని, హేమని తమ ఇంటికి భోజనానికి రావాల్సిందిగా కోరుతూ మరీ బలవంతం చేశారు. రమేష్ అంగీకరించాడు. తప్పకుండా వస్తామని వాగ్దానం చేశాడు. వాళ్ళు వెళ్లగానే మనసులో అప్పటికే కుతకుతలాడుతున్న హేమ పొగలు సెగలు కక్కుతున్నట్టుగా రమేష్ వైపు తిరుగుతూ, "నువ్వింత సిగ్గులేని వాడివని నేను అనుకోలేదు కల్లో కూడా" అంది. "అంటే?" రమేష్ అమాయకత్వం నటిస్తూ అన్నాడు. "ఈరోజు వాళ్ళు వచ్చి 4 పొగడ్తలు పొగిడేసరికి ఉబ్బి తబ్బిబ్బైపోతున్నావు. గతం ఒకసారి గుర్తు చేసుకో. ఆనాడు పుట్టినరోజు పండగకి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రవర్తించిన తీరు నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు." రమేష్ హేమ చెయ్యి పట్టి గుంజినట్లుగా దగ్గరకు లాక్కున్నాడు. "హేమ, నా పిచ్చి హేమ, నేను నిజంగా వాళ్ళ ఇంటికి వెళ్తానని నువ్వు నమ్ముతున్నావా? ఇప్పుడేగా వాగ్దానం చేశావు." "వెళతాను అనడానికి వెళ్ళడానికి భూమికి ఆకాశానికి ఉన్నంత దూరం ఉంది. వాళ్ళు అంతగా బలవంతం చేస్తుంటే కఠినంగా తిరస్కరించడం నాకు చేతకాలేదు. నేను నిజంగా వెళ్ళినప్పుడు నువ్వు ఈ మాటలు అనాల్సింది. తొందరపడి ముందే అనేశావు. చెంపలు వాయించుకో, పాప పరిహారం అయిపోతుంది." రమేష్ బలవంతంగా హేమ చేతులు పెట్టి బుగ్గలకు తాకించాడు. "నాకేం తెలుసు, నువ్వు నిజంగానే అంటున్నావు అనుకున్నాను. ఇలా మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకొకటి నటించేవాళ్ళంటే నాకు అసహ్యం." "నిజంగానా? నాకు తెలియదు సుమా." "నీకు తెలుసు, బాగా తెలుసు. అయినా నా దగ్గర ప్రతిదానికి నటిస్తూనే ఉన్నావు." రమేష్ చటుక్కున హేమ చేతులు వదిలేశాడు. అతని ముఖం సీరియస్గా అయింది. క్షణమాగి మెల్లగా అన్నాడు, "నేను ఎంత చెప్పినా నువ్వు ఆ పెయింటింగ్ విషయం నమ్మడం లేదు, అవునా?" "నమ్మలేకుండా ఉన్నాను. నమ్మకుండా నమ్మినట్టు నటించడం నాకు చేత కాదు." "అయితే నీ కర్మ, అంతే." "అవును, నేను కూడా అదే అనుకున్నాను." హేమ ఎంతో నిర్లిప్తంగా అన్న ఈ మాట రమేష్కు చెంపదెబ్బలా తాకింది. "నేను చెబుతున్నాగా, నీకు ఎంతసేపు నీ వైపే ఆలోచించుకోవడం, నన్ను దోషిగా చిత్రించటం బాగా అలవాటైపోయింది. హేమ, నీకు గట్టిగా చెబుతున్నాను. ఏదైనా ఉంటే ముఖాముఖి అడగడం, ఆ విషయం అంతటితో తేల్చేసుకుని మర్చిపోవడం జరగాలి. అంతేగాని ఇలాంటి ఎత్తిపొడుపులు, వ్యంగ్యాలు అంటే నాకు గిట్టవు. అనవసరంగా నా సహనం పరీక్ష చేసి తెగేదాకా లాగకు. బయట 10 మందితో తిరిగేవాణ్ణి. నీకు కొన్ని అనవసరంగా కనిపించినవి నాకు అవసరంగా తోస్తాయి. నీకు తుచ్చంగా తోచిన కొన్ని విషయాలు నాకు తప్పనిసరి అవుతాయి. నీ అభిప్రాయాలే వింటూ నీ కొంగు పట్టుకుని తిరగవలసిన కర్మ నాకు లేదు. చిచ్చి, వేధవ గొడవ. కాస్త టైం దొరికితే సరదాగా మాట్లాడడం గాని, హాయిగా నవ్వుకోవడం గాని ఏదీ లేదు నా మనసుకి. అంకుశంలో తయారవుతున్నావు." రమేష్ వెంటనే లేచి బట్టలు మార్చుకుని క్లబ్కు వెళ్ళిపోయాడు. 4 రోజులు గడిచాయి. పెళ్లైన తరువాత ప్రప్రథమంగా రమేష్ హేమతో మాట్లాడకుండా 4 రోజులు గడిచాయి. మొదటి 2 రోజులు హేమ రమేష్కి కోపం వచ్చిందని అస్సలు గ్రహించలేదు. మొదటి రోజున క్లబ్కు వెళ్ళి రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత వచ్చాడు. 2వ రోజున త్వరగానే వచ్చాడు. కానీ భోజనం క్లబ్లోనే చేసొచ్చాడు. ఈ కొత్తింటికి వచ్చినప్పటి నుంచి ఇద్దరి పడక గదులు వేరయ్యాయి. వాటి మధ్య తలుపుంది. అది ఎప్పుడూ తెరిచే ఉంటుంది. రమేష్ రాత్రి వేళ ఎంత పొద్దుపోయి వచ్చినా సరే పడుకోబోయే ముందు హేమ గదిలోకొచ్చి నిద్రలో ఉన్న కరుణని అంటనట్టు నుదుటి మీద ముద్దు పెట్టుకుని వెళ్లడం అలవాటు. ఉదయం లేవగానే కరుణ రమేష్ గదిలోకి పరిగెత్తి అతని మీద పడి అల్లరి చేసి లేపి ఆటలాడేది. ఉదయం వేళ సాధారణంగా రమేష్, హేమలు కాఫీ, కరుణ పాలు తాగడం అతని మంచం దగ్గరే జరిగేది. ఎప్పుడైనా రమేష్ త్వరగా ఇంటికి రావడం జరిగి కరుణ అప్పటికి ఇంకా మేలుకునే ఉంటే తండ్రి దగ్గర చేరి కబుర్లు చెబుతూ నిద్రపోయేది. రమేష్ తరువాత నిద్రపోతున్న కరుణని హేమ పక్క మీదకి తీసుకొచ్చి పడుకోబెట్టేవాడు. 3వ రోజు రాత్రి అతను వచ్చేసరికి కరుణ మేలుకునే ఉంది. అతను పడక గదిలోకి రాగానే డాడీ అంటూ పరిగెత్తింది. ఇద్దరూ చాలాసేపు కలిసి ఆటలాడారు. కరుణ అతని పక్క మీదే నిద్రపోయింది. కానీ అతను హేమను పిలిచి తీసుకువెళ్లమని కోరనూ లేదు, తను తీసుకొచ్చి పడుకోబెట్టనూ లేదు. కరుణకి రగ్గు కప్పి దిండు వేసుకుని సోఫాలో పడుకుని నిద్రపోయాడు. ఉదయం లేవగానే రమేష్ కాఫీ తాగాడు. కరుణ పాలు తాగింది. నౌకరు అలవాటుగా హేమకి కాఫీ కూడా తెచ్చి అక్కడ పెట్టాడు. హేమని అతను కాఫీ చల్లారిపోతుంది రమ్మనమని పిలవలేదు. హేమ తనంతటి తాను వెళ్లలేదు. ఆ విధంగా 4 రోజులు గడిచిపోయాయి.
రమేష్కి అంత ఆగ్రహం రావడానికి నేను ఏమంత కాని పని చేశాను అని హేమ మనసులో మాటిమాటికి తర్కించుకోసాగింది. భార్యాభర్తల మధ్య ఆ మాత్రం మాట రాకుండా ఉంటుందా? అసలు భర్త పక్క మార్గంలోకి వెళ్తుంటే ఇది దారి కాదు అని హెచ్చరించవలసిన హక్కు, అధికారం భార్యకుండదా? రమేష్ ఉద్దేశ్యం అర్థమవుతూనే ఉంది. అతను ఇంట్లోకి తెచ్చి అమర్చుకున్న అన్ని ఖరీదైన సామాన్లతో పాటు హేమని కూడా ఒక అలంకరణ వస్తువుగా ఉండిపోమ్మంటాడు. అది నా వల్ల కాదు అని హేమ పదే పదే అనుకోసాగింది. ఆ రోజు 3 గంటలకి మాధురి ఎందుకో రమేష్ని అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసింది. ఇప్పుడే వస్తున్నా అంటూ అతను త్వరగా వెళ్ళిపోయాడు. సాయంత్రం అంతా ఇంట్లో ఒంటరిగా కూర్చున్న హేమకి ఒంటరితనంతో, దిగులుతో కృంగిపోయినట్లుగా ఉంది. మమ్మీ, రాధకి జ్వరం వచ్చింది. పప్పి ఊళ్ళో లేదు. నాతో ఆడుకునేందుకు ఎవ్వరూ లేరు. పార్కుకు వెళ్దాం మమ్మీ అంటూ కరుణ మారం మొదలుపెట్టింది. హేమకి ఆ క్షణంలో ఎక్కడికి వెళ్లే ఓపిక లేకపోయినా తప్పనిసరిగా కూతురు కోసం బయలుదేరింది. హేమ కారు వద్దని కరుణ చెయ్యి పట్టుకుని నడక సాగించింది. వీధి వెంట అనేక మంది త్వరగా నడిచిపోతున్నారు. హేమ వాళ్ళని చూస్తూ వీళ్ళకేమీ దిగుళ్ళు లేవు కాబోలు అంటూ నిట్టూర్పు విడిచింది. ఇద్దరూ పార్కులోకి వచ్చారు. అప్పటికే అక్కడ చాలా మంది పిల్లలు రకరకాల ఆటలు ఆడుతున్నారు. కరుణ తరచుగా ఆ పార్కుకి వస్తూనే ఉండడం చేత అక్కడ పిల్లలు పరిచితులే. క్షణంలో కరుణ వాళ్లతో కలిసిపోయి ఆడుకోవడం ప్రారంభించింది. హేమ కూతురి ఆటలు గమనిస్తూ అక్కడున్న బెంచీ మీద కూర్చుంది. దూరంగా అటువైపు తిరిగి ఉన్న మరో బెంచీ మీద ఎవరో ఒకతను కూర్చుని సర్వం మర్చిపోయి ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. అతని ఏకాగ్రతకి హేమ ముగ్ధురాలైంది. ఈ రణగుణధ్వని ఏది అతని చెవిలో దూరినట్టు లేదు, లేక చెవిటివాడేమో. హేమ ఆలోచనలు మళ్ళీ రమేష్ మీదకు మళ్ళాయి. తల వంచుకుని కింద పచ్చగడ్డి గిల్లుతూ నేను రమేష్కి తగిన భార్యను కాదేమో అనుకుంది. పెళ్ళైన కొత్తలో ఎంత ఆనందంగా ఉండేవాళ్ళు. వెధవ డబ్బు, పాపిష్టి డబ్బు. డబ్బు మనిషికి అవసరానికి మించి ఉండకూడదేమో. అప్పుడు అతని చుట్టూ ఇంతమంది లేరు. ఒక్క డబ్బు చాలడం లేదు అన్న బాధ తప్ప ఇంకే ఇబ్బంది లేదు. ఇప్పుడు డబ్బు ఎక్కువైన కొద్దీ సమస్యలు ఎక్కువవుతున్నాయి. రమేష్ తాగుడు, జూదం ఇలాంటి అలవాట్లు లేని మాట నిజమే. కానీ వాటన్నింటికంటే మహా భయంకరమైన వ్యసనం పట్టుకుంది. అది డబ్బు. అహర్నిశలు అతని ఆలోచనలు డబ్బు చుట్టూనే తిరుగుతున్నాయి. ఎంత సంపాదించినా ఇంకా చాలదేమో అన్న ఆశ. డబ్బే ప్రపంచం అయిపోయిన మనిషి యంత్రంలా మారిపోక తప్పదు. తల వంచుకుని ఆలోచనల జాలులో పడి గడ్డిగిల్లుతున్న హేమ ఉన్నట్టుండి ఆ అన్న ఆర్తనాదం విని చివ్వున తల తిప్పి చూసింది. కరుణ వెళ్లి ముళ్లతీగ మీద పడుంది. హేమ మెరుపులా లేచి అక్కడికి పరిగెత్తింది. కరుణ ఆడడంలో విసురుగా వెళ్లి ఎలా పడిందో గాని ముళ్లతీగ మీద బోర్లా పడింది. ఇనపతీగ కంటి దగ్గర బాగా గీసుకుపోయి రక్తం కారిపోతుంది. గౌను ఆ ముళ్లతీగకి పట్టుకుపోయింది. హేమ చప్పున వెళ్లి పొదవి పట్టుకుంది. హేమ చూస్తూ ఉండగానే కన్ను వాచింది. మమ్మీ, మంట మంట, కన్ను తెరవనివ్వడం లేదు. కరుణ గోలగా ఏడవసాగింది. అప్పటికే పిల్లలంతా అక్కడికి వచ్చి మూగారు. ఈ అరుపులకి దూరంగా బెంచి మీద పుస్తకం చదువుకుంటున్న సుధాకర్ కూడా ఇటు తిరిగాడు. పిల్లలంతా మూగి ఉండడం, కరుణ ఏడుస్తూ కేకలు పెట్టడం చూసిన అతను ఏమైందా అన్నట్లు పుస్తకం మూసి లేచొచ్చేశాడు. గాయం బాగా లోతుగా అయింది. కరుణ కంటి దిగువన బొగ్గ మీద నుంచి కారుతున్న రక్తం ఆపడానికి హేమ చప్పున చీరకొంగు అడ్డుపెట్టింది. అయినా రక్తం కట్టలేదు. కరుణ ఏడుపు, ఆ రక్తము చూసేసరికి హేమకి ఒక క్షణం కాలు చెయ్యి ఆడనట్లయింది. ఏమైంది? వెనక నుంచి సుధాకర్ వచ్చి హేమ అనుమతి కోసం చూడకుండానే కరుణ గడ్డం పట్టి తిప్పి గాయం పరిశీలించాడు. అబ్బా, లోతుగా తెగింది. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లడం మంచిది అంటూ అతను లాల్చీ జేబులోంచి జేబురుమాలు తీసి గాయానికి గట్టిగా అదిమి పట్టాడు. ఎక్కడైనా టాక్సీ దొరుకుతుందేమో. కారొద్దని నడిచి వచ్చినందుకు హేమ తనను తానే తిట్టుకుంది. నను, ఇక్కడే ఈ పక్కనే నా ఫ్రెండ్ ఒక అతను డాక్టర్ ఉన్నాడు. అక్కడికి తీసుకువెళ్దాం రండి అంటూ హేమ చేతుల్లోంచి కరుణని అందుకుని ఎత్తుకున్నాడు. డాడీ, డాడీ, డాడీ కావాలి. కరుణ గిలగిలా కొట్టుకుంటూ ఏడవసాగింది. హేమ అతని వెంట నడిచింది. ఒక పక్క కరుణకి గాయమైంది అన్న బాధ, ఇంకో పక్క హఠాత్తుగా ఆకాశంలోంచి ఊడిపడ్డట్టుగా వచ్చిన సుధాకర్ని చూడడం ఆమెకు మతిపోయినట్లే ఉంది. డాక్టర్ కరుణని పరీక్ష చేసి స్టిచెస్ వేసి గాయానికి కట్టుకట్టాడు. వెంటనే తీసుకురావడం మంచిదైంది. మచ్చ కూడా పడదలేండి అన్నాడు డాక్టర్. వాసు, నీ కారు తాళాలు ఇటివ్వు, వీళ్ళని దించొస్తాను అన్నాడు సుధాకర్. పర్వాలేదు, ట్యాక్సీ తెప్పిస్తే నేను వెళ్ళిపోగలను అంది హేమ. సుధాకర్ ఆమె మాటలు విననట్లుగా తాళాలు అందుకుని రండి అంటూ బయటికి నడిచాడు. మీ ఫీజు?
హేమ నసిగింది. పర్వాలేదు, సుధాకర్ నా బెస్ట్ ఫ్రెండేలేండి అన్నాడు అతను. సుధాకర్ కారు డ్రైవ్ చేస్తున్నాడు. వెనక సీట్లో హేమ కరుణని ఒళ్ళో పడుకోబెట్టుకుని కూర్చుంది. సుధాకర్ ఏమీ మాట్లాడలేదు. కారు ఇంటి ముందుకు వచ్చి ఆగింది. కారు ఆపి సుధాకర్ తిరిగొచ్చి హేమ దిగడానికి డోరు తెరిచాడు. హేమ కరుణని ఎత్తుకుని దిగింది. అతనికి ఏదో కృతజ్ఞత చెప్పాలని హేమ పెదవులు అస్పష్టంగా కదిలి మళ్లీ సాధ్యం కానట్లు ఊరుకున్నాయి. సుధాకర్ పాప వైపు చూస్తూ పేరేమిటి అన్నాడు. కరుణ. చాలా మంచి పేరు. మళ్ళీ ఇద్దరూ నిశ్శబ్దంగా నిలబడిపోయారు. వస్తాను. సుధాకర్ తలెత్తాడు. ఆ కళ్ళలో పొంగుకొస్తున్న వేయి భావాలు ఒక్కసారి హేమ మనసును తాకినట్లయింది. హేమ కరుణని ఎత్తుకుని అలాగే నిలబడింది. అతని కారు మెల్లగా బ్యాక్ చేసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. ఆమె స్థాణువులా నిలబడింది. అతను లోపలికి రాలేదు. రమ్మనడానికి ఆమెకు నోరు పెగల్లేదు. ఈ ఇల్లు అతను పుట్టి పెరిగిన జన్మస్థలం. అయినా అతను ఆ ఇంటి వైపు ఒక్కసారి కూడా కళ్ళెత్తి చూడలేదు. పరాయి ఇంటికి వచ్చినట్టు వాకిట్లో నుంచే వెళ్ళిపోయాడు. హేమ ఇంట్లో అడుగు పెట్టగానే రమేష్కి ఫోన్ చేసింది. అతను క్లబ్బులో ఉన్నాడు. ఏమిటి, ముళ్ళ కంచె మీద పడిందా? బాగా దెబ్బ తగిలిందా? కన్నుకేమీ కాలేదు కదా? ఆదుర్దాగా అడిగాడు. పర్వాలేదు, ప్రమాదం ఏమీ లేదన్నారు డాక్టరు. నేను ఇప్పుడే ఇంటికి వస్తున్నానుండు. ఫోన్ పెట్టేశాడు. 10 నిమిషాల్లో రమేష్ కారు ఇంటి ముందు ఆగింది. అందులో నుంచి దిగి పరిగెత్తినట్టుగా లోపలికొచ్చాడు. అప్పటికే కరుణ నిద్రపోయింది. హేమ సుధాకర్ విషయం చెప్పాలనుకుంది కానీ ఎంత ప్రయత్నించినా నోట్లోంచి పేరు రాలేదు. పర్వాలేదు, బుద్ధి చురుగ్గానే పనిచేసింది. కంగారు పడకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళావు అన్నాడు రమేష్. కరుణకి దెబ్బ తగిలింది అనగానే అతను ఎంత రాద్ధాంతం చేస్తాడో అని హడలిపోతున్న హేమకి ఈ మాటలు వినగానే గుండెల మీద నుంచి పెద్ద బరువు దింపినట్లయింది. ఆ విధంగా కరుణకు తగిలిన దెబ్బ భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఉన్న అడ్డుగోడను ఛేదించి మళ్ళీ మామూలుగా మాట్లాడుకునేటట్టు చేసింది. హేమ కూతురికి హార్లిక్స్ కలిపి తీసుకువెళ్తుంది. హాల్లో ఫోను గణగణా మోగింది. హేమ ఒక క్షణం ఆగింది. ఆ ఫోను శబ్దం ప్రత్యేకంగా తననే రమ్మనమని తొందర చేస్తున్నట్లు అనిపించింది. కానీ మళ్ళీ వెంటనే వెళ్ళలేకపోయింది. చెంచాతో గ్లాసులో కలుపుతూ ఒక్క క్షణం అలాగే నిలబడింది. ఫోన్ మోగుతూ ఉండడం విని హాల్లోకి తొంగి చూసిన నౌకరు, వంటకుర్రాడు ఇద్దరు అమ్మగారు అక్కడ నిలబడ్డం చూసి వెనక్కి తప్పుకున్నారు. హేమ వెళ్ళి రిసీవర్ తీసింది. అవతలి వ్యక్తి ఎవరో వెంటనే హలో అనలేదు. హలో, తనే అంది హేమ. ఎవరు మాట్లాడేది? ఆ కంఠం ఇంతవరకు హేమ ఎన్నడూ వినలేదు. నేను మిసెస్ రమేష్ చంద్రని. హలో హేమ, నేను సుధాకర్ని మాట్లాడుతున్నాను. పాపకి ఎలా ఉంది? ఆతృతగా వినిపించింది. హేమకు వెంటనే నోట్లో నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదు. జ్వరమేమీ రాలేదుగా? మళ్ళీ అడిగాడు అతను. బాగా ఆడుకుంటుందిగా? ఆ. సుధాకర్ ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. హేమ అతను ఫోన్ పెట్టేయడానికి వేచి చూస్తున్నట్టుగా నిలబడింది. ఈ విషయమే కనుక్కుందామని ఫోన్ చేశాను. ఉంటాను. అతను పెట్టేస్తాడని ఆమె పెట్టేస్తుందని అతను ఒక క్షణం వేచి చూశారు. ఉంటాను హేమ. అతని స్వరం ఎలాగో అయింది. చివరికి సుధాకర్ ఫోన్ పెట్టేశాడు. హేమ రిసీవర్ మెల్లగా పెట్టేసింది. రాత్రంతా ఎంతో శ్రమపడి కూడదీసుకున్న హేమ మనసు మళ్ళీ హఠాత్తుగా అల్లకల్లోలమైంది. అతను అంత మామూలుగా మాట్లాడుతున్నాడు. ఎంత ప్రయత్నించినా అలా మాట్లాడడం అసాధ్యం అనిపించింది. హేమ హార్లిక్స్ తీసుకుని గదిలోకి వచ్చేసరికి రమేష్ కూతుర్ని ఒళ్ళో కూర్చోపెట్టుకుని కబుర్లు చెబుతున్నాడు. కరుణకి తండ్రి తలదువ్వడం అంటే ఎంతో సరదా. తల వంచి కూతురి చేతులకి జుట్టప్పగించే కరుణ ఇష్టం వచ్చినట్లు దువ్వే ఆ తీరు తనకి బాగా బాగున్నట్లు ఆనందిస్తున్నాడు. హేమ గదిలోకి అడుగు పెట్టేసరికి రమేష్ ఎవరమ్మా అంకుల్ అంటున్నాడు. కొత్త అంకుల్ డాడీ, ఎప్పుడూ ఆ పార్కులో కూర్చుని పుస్తకం చదువుకుంటాడు. అలాగా, ఆ దేవుడే నా చిట్టి తల్లి కోసం ఆ అంకుల్ని నిన్న అక్కడికి పంపించాడు కాబోలు. కూతురి నుదుటి మీద గాయం చూస్తూ అన్నాడు. నిన్న పార్కులో దెబ్బ తగలగానే ఎవరో ఒక అంకుల్ వచ్చి మమ్మీనే భయపడొద్దని తనను ఎత్తుకుని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళి అక్కడ కట్టుకట్టించి కారులో ఇంటికి తీసుకువచ్చి దింపిన వైనం కరుణ వచ్చిరాని మాటలతో తండ్రికి క్షుణ్ణంగా చెప్పింది. మరి మమ్మీ ఆ అంకుల్ని ఇంట్లోకి పిలిచి కాఫీ అయినా ఇచ్చిందా అన్నాడు. ఇవ్వలేదు. కరుణ తల అడ్డంగా తిప్పింది. మమ్మీకి బొత్తిగా మేనర్స్ తెలియదు తల్లి. రమేష్ భార్య వైపు తిరిగి అన్నాడు. హేమ తలెత్తకుండా కూతురికి హార్లిక్స్ అందించింది. రమేష్ చిరుకోపం నటిస్తూ అన్నాడు. నువ్వు మరీ ఇంత డల్గా అయిపోతున్నావేమిటి హేమ?
తనెవరో మన పాపని దేవుళ్ళ ఆదుకున్నాడు కదా, కాస్త లోపలికి పిలిచి షర్బత్ అయినా ఇచ్చి పంపించాలి అని తెలియలేదన్నమాట. ఛీ, హార్లిక్స్ చల్లారిపోయింది, నాకొద్దు. కరుణ గ్లాస్ తోసేసింది. ఎక్కువ వేడి తాగకూడదమ్మా, మంచిదానివిగా రమేష్ బ్రతిమలాడాడు. ఛీ, అసలు వేడి లేదు డాడీ. ఏది? రమేష్ గ్లాస్ తీసుకుని చూశాడు. హార్లిక్స్ చప్పగా చల్లారిపోయి ఉంది. అతను ఆశ్చర్యంగా తలెత్తి చూశాడు. ఇది ఎవరు కలిపారు? నువ్వేనా? హేమ తల ఊపింది. నువ్వు మేలుకున్నావా లేక నిద్రలో నడుస్తున్నావా? ఇంత చల్లారిపోయింది ఎలా తాగుతుంది? ఇడితే మళ్ళీ కలిపి తెస్తాను. హేమ తలెత్తకుండానే గ్లాస్ లాక్కున్నట్టుగా తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈసారి అంకుల్ కనిపిస్తే నేను థ్యాంక్స్ చెప్పనా డాడీ? మా డాడీ కూడా చెప్పాడని చెప్పు, మన ఇంటికి తీసుకురా. కూతురితో ఆడడంలో రమేష్ ఉత్సాహం సన్నగిల్లింది. హేమ రోజు రోజుకి ఎందుకిలా అయిపోతుంది? ఆమెకు నేనేం తక్కువ చేశాను అనుకోసాగాడు. గదిలోంచి తల వంచుకుని వెళ్ళిపోయిన హేమమోహన్ చూస్తే అతనికి ఎలాగో ఉంది. ఆమె మనసులో ఉన్న అసంతృప్తి ఏమిటో అతనికి అర్థం కావడం లేదు. కరుణని మళ్ళీ ఆ పార్కుకు వెళ్ళనీయకుండా చేయాలని హేమ ఎంతగానో ప్రయత్నించింది, కానీ సాధ్యం కాలేదు. పిల్లల ఆటల కోసం అనేక సదుపాయాలతో ఉన్న ఆ పార్క్ అంటే సహజంగా పిల్లలందరూ ఆకర్షించబడినట్లే కరుణ కూడా ఆ పార్కే కావాలని పేచి పెట్టసాగింది. రమేష్ నౌకర్ని తోడిచ్చి పార్కుకు పంపాడు. చీకటి పడగానే కరుణ గంతులేస్తున్నట్లుగా అత్యంత ఉత్సాహంగా ఇంటికి తిరిగొచ్చింది. మమ్మీ, అంకుల్ కనిపించాడు, నేను థ్యాంక్స్ చెప్పాను. మన ఇంట్లోకి పిలవలేదని నిన్ను డాడీ కేకలేశాడని కూడా చెప్పాను. కూతురి గౌను మార్పించడానికి తయారవుతున్న హేమ నిఠారుగా అయింది. వెంటనే కరుణ చెంప చెళ్ళుమంది. ఎవరు చెప్పమన్నారు నిన్ను? నీకు అతివాగుడు ఎక్కువైంది. క్షణంసేపు బిక్కమొహం వేసిన కరుణ వెంటనే ఏడుపు లంకించుకుంది. ఆ ఏడుపు అరగంట వరకు మానలేదు. హేమ శాంతం తెచ్చుకుని దగ్గరకు తీసుకోవాలని అనునయించాలని ఎంత ప్రయత్నించినా కరుణ లొంగలేదు. చేతులతో తోసేస్తూ హేమ ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తే కాళ్లతో తన్నేస్తూ దూరంగానే ఉండిపోయింది. హేమకి ఒళ్ళు మండిపోయింది. ఎంతో ఆశాభంగం కూడా అనిపించింది. ఉన్నది ఒక్కగానొక పిల్ల, తన మాట వినదు. తను చూపించే ప్రేమ లక్ష్యం లేదు. ఇదెక్కడి విపరీతం? రమేష్ ఇంటికొచ్చాడు. తండ్రిని చూసేసరికి కరుణకి దుఃఖం మళ్ళీ వెల్లువలా పొంగొచ్చింది. ఎందుకెందుకు? చేతులు చాచి ఎత్తుకుంటూ అన్నాడు. మమ్మీ కొట్టింది. కరుణ ఏడుస్తూనే చెప్పింది. కొట్టిందా? ఉండు, మమ్మీకి మనం పనిష్మెంట్ ఇద్దాం. రమేష్ కూతుర్ని ఎత్తుకుని హేమ దగ్గరకు వెళ్ళి జడపట్టి వంగదీసి గుద్దులు వేసినట్టు నటించాడు. హేమ అతని చేతిని విసురుగా తోసేసింది. నువ్వు దానికి చేస్తున్న గారాబం మితిమీరిపోతుంది తెలుసా అంది. తెలుసు, కానీ పిల్లల్ని కొడతారేమో అనే భయంతోనే ఉంచాలి తప్ప ఎప్పుడూ కొట్టకూడదు. ఆ విషయం కూడా నువ్వు తెలుసుకో అన్నాడు అతను సీరియస్గా. అది వయసుకు మించిన మాటలు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా అని నేను అనలేదే. తప్పుని తప్పుగా అర్థమయ్యేలా చెప్పమంటున్నాను. కరుణ విషయంలో నీ పద్ధతి మరీ విపరీతంగా ఉంది. నాకున్నది అది ఒక్కటే అన్న విషయం మర్చిపోకు. కరుణ ఏడుపు మానేసి నేత్రాలతో తీవ్రంగా వాదించుకుంటున్న తల్లిదండ్రుల వంక చూడసాగింది. ఇది గమనించిన రమేష్ కూతుర్ని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటూ, మమ్మీకి ఆడుకునేటందుకు దోస్తెవరూ లేరని కోపం తల్లి, ఏమీ తోచదు, అందుకని నాతో పోట్లాడుతుంది, నిన్ను కొడుతుంది. మనం మమ్మీనేమీ అనొద్దు, సరేనా అన్నాడు. కరుణ సరే అన్నట్టు తల ఊపింది. ఏది, మమ్మీకి ఒక ముద్దివ్వు, భార్య దగ్గరకు తీసుకువెళ్ళాడు. కరుణ అయిష్టంగానే తల్లి బుగ్గ మీద పెదవులానించింది. ఆ రాత్రి కరుణ తండ్రి మంచం మీదే నిద్రపోయింది. పొద్దుపోయిన తర్వాత హేమ కరుణని తన దగ్గరకు తీసుకువెళ్ళడానికి వచ్చింది. ఏవో ఫైల్స్ చూస్తున్న రమేష్ వద్దులే పడుకొని అన్నాడు. హేమ తన గదిలోకి వెళ్ళిపోయింది. కరుణని కొట్టినందుకు శిక్షగా మళ్ళీ ఏ వారం రోజులో మాట్లాడు కాబోలు. హేమకి హఠాత్తుగా ఆ ఇల్లు భయంకరంగా, అశాంతిగా, శూన్యంగా అనిపించసాగింది. హేమ పడుకోబోయే ముందు కిందకు వెళ్ళి తలుపులన్నీ సరిగా వేశారో లేదో అని చూసి రావడం అలవాటు. హాల్లోంచి పైకి వెళ్ళడానికి మెట్ల దగ్గరకు వచ్చిన హేమ ఒక్క క్షణం అలాగే నిలబడింది. పైకి వెళ్ళాలి అని అనిపించలేదు. కానీ ఇంటి నిండా నౌకర్లు, ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కాస్త సంతగా మారి బయట ప్రపంచంలో కథలు గాథలుగా ప్రచారం అయిపోతాయి. హేమ ఒంట్లో లేని శక్తి ఏదో బలవంతంగా తెచ్చుకుని మెట్లెక్కి పైకి వెళ్ళింది. పరధ్యాసగా లోపలికి వచ్చి పడకగది తలుపులు మూసి వెనక్కి తిరిగిన హేమ క్షణంసేపు చకితురాలైనట్టు నిలబడిపోయింది. గదిలో మంచం మీద రమేష్ వెనక్కి వాలి దిళ్లకి ఆనుకుని కూర్చుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఆ విషయం అతన్ని చికాకు పరుస్తున్నట్టుగా కొద్దిగా కనుబొమ్మలు ముడివేసి ఉన్నాయి.
తలుపులు గడియ పెట్టడం వినిపించగానే తలెత్తాడు. హేమ, ఇలారా, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి నేను అని పిలిచాడు. హేమ మంచం దగ్గరకు వెళ్ళింది గాని కూర్చోలేదు. మంచం పక్కన ఉన్న నిలువుటద్దాన్ని ఆనుకుని నిలబడింది. మన ఇద్దరి మధ్య ఇలా తరచుగా ఎందుకు చికాకులు వస్తున్నాయి హేమ అన్నాడు. హేమ సమాధానం చెప్పలేదు. తలదించుకుని నిలబడింది. ఒక్కోసారి ఆలోచిస్తే, వెనక్కి తిరిగి గతంలోకి తొంగి చూస్తే డబ్బు లేనప్పుడే మనం చాలా సుఖంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆర్థికంగా పీడిస్తున్న ఆ బాధలు కూడా తొలగిపోతే మనిద్దరం ఇంకా హాయిగా ఉంటామని ఆశించాను. మన ఇద్దరిలో ఎవరిలో ఏ లోటుందో తెలియడం లేదు గాని మనకు ఉన్న సుఖం చేతులారా వదిలేసుకుంటున్నాం. హేమ నిశ్శబ్దంగా వింటున్నట్లుగా నిలబడి ఉంది. రమేష్ హఠాత్తుగా చెయ్యి చాచి హేమ చెయ్యి పట్టుకుంటూ అన్నాడు. హేమ, నీ మనసులో ఉన్న మాట నిర్మోహమాటంగా చెప్పు. నా వల్ల నీకు ఏదైనా అసంతృప్తి కలుగుతుందా? హేమ సమాధానం చెప్పలేకపోయింది. అతను నిర్మోహమాటంగా చెప్పమని అడుగుతున్నాడు. నిజంగా అలా చెబితే విని భరించగలడా? రమేష్ హేమ చెయ్యి పట్టి మృదువుగా తన వైపు లాక్కున్నాడు. ఆమె మంచం మీద అతనికి చేరువగా కూర్చుంది. అతను అడిగాడు, నాకు జీవితం పరుగు పందెంలా ఉంది హేమ. కొన్ని విషయాలు నేను అస్తవ్యస్తంగా చేస్తున్న మాట నిజమే. కానీ వాటిల్లో ఏది మంచి ఏది చెడు అని నిదానంగా ఆలోచించుకుని ముందుకు అడుగు వేసే వ్యవధి దొరకడం లేదు. ఆలస్యం చేస్తే అందరికంటే ముందు ఉండాల్సిన నేను వెనకబడిపోతానేమో అని భయం అనుక్షణం బెదిరిస్తూ ఉంటుంది. నేను దేనికైనా సిద్ధమే గాని భయంకరమైన దరిద్రం నిండిన ఆ వెనకటి జీవితంలోకి మాత్రం వెళ్ళలేను. కేవలం నాకే అనిపిస్తుందో లేక ప్రతి మగవాడు నాలాగే ఆలోచిస్తాడో తెలియదు గాని బయట ప్రపంచంలో గుర్తింపు మన్నన లేకుండా బ్రతకలేననిపిస్తుంది. రమేష్ ముందుకు వంగి హేమ గుండెలకు తలానించుకున్నాడు. ఆ గుర్తింపు కోసం, ఆ గౌరవం కోసం ఏదైనా చెయ్యాలని కూడా అనిపిస్తుంది. నువ్వు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు హేమ. నేను చేసే పనులు నీకు నచ్చకపోతే నాకు వివరించడానికి ప్రయత్నించు, కానీ నా మీద కినుకు వహించకు, తెలిసిందా? అతను ఆ మాటలు చెప్పే తీరులో ఉన్న శక్తి ఏమిటో గాని హేమను పీడిస్తున్న సర్వ సంకోచాలు మాయమయ్యాయి. అతని భుజాల చుట్టూ చెయ్యి వేసింది. ఇంకో విషయం కూడా నీకు గట్టిగా గుర్తు చేస్తున్నాను హేమ. ఏమైనా సమస్యలు చికాకులు ఉంటే మనం ఇలా విడిగా మాట్లాడుకుందాం. కరుణ ముందు తర్కించుకోవద్దు. అమ్మకి నాన్నకి పడదు అనే భావన ఆ చిన్నారి మనసులో రానియొద్దు. ఆమె తల ఊపింది. కొద్దిసేపైన తరువాత రమేష్ తన పక్కన పడుకున్న భార్య మెడకు కిందగా చెయ్యి పోనిచ్చి తలెత్తి గుండెలకు ఆనించుకుంటూ, హేమ, నీ అసంతృప్తికి కారణం ఏమిటో చెప్పనా అన్నాడు. ఏమిటి? మనకి ఇంకో పాప కావాలి. కరుణ పెద్దదైంది. నీకు బొత్తిగా తోచటం లేదు. అందుకే నాతో ఇలా దెబ్బలాడుతున్నావు. బావుంది, పక్కున నవ్విందామె. ఎన్నాళ్ళయింది నీ నవ్వు విని? ఇలా నా చెవి దగ్గరగా నీ నవ్వు వింటుంటే మన పెళ్ళైన మొదటి రోజులు గుర్తుకొస్తున్నాయి అన్నాడతను. అప్పుడు ఆనందం ఉంది, సుఖం లేదు. ఇప్పుడు సుఖం ఉంది, కానీ ఆనందం తగ్గిపోతుంది అనుకుందామె నిట్టూరుస్తూ. రమేష్ ఆ సాయంత్రం ఇంట్లోనే ఉన్నాడు. సాయంత్రం అవగానే ముస్తాబైన కరుణ తండ్రిని షికారుకు వెళ్దాం రమ్మని మారం చేసింది. మమ్మీని కూడా తయారవ్వమని వెళ్దాం. పేపర్ చూస్తున్న రమేష్ అన్నాడు. సినిమా టైం కూడా అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడం అంది హేమ. పార్కుకు వెళ్దాం వెంటనే చెప్పింది కరుణ. హేమ ఉలిక్కి పడింది. ఇప్పుడా? చీకటి పడిపోయింది. డాడీ మళ్ళీ రేపు ఉదయం ఊరు వెళ్ళాలి. ఇంకోసారి ఎప్పుడైనా వెళ్దామే? హేమ కూతుర్ని అనునయించబోయింది. ఏం వద్దు, ఇప్పుడే వెళ్దాం డాడీ, పార్కుకు వెళ్దాం. కరుణ మారం ప్రారంభించింది. రమేష్ పేపర్ మడిచి పక్కన పెట్టేశాడు. వెళ్దాం తల్లి, దానికోసం ఏడవడం దేనికి? హేమ, బయలుదేరు. 10 నిమిషాలు కరుణని అలా తిప్పి తీసుకొద్దాం. మీ ఇద్దరూ వెళ్ళిరండి, నాకు బద్ధకంగా ఉంది. హేమ తప్పించుకోవడానికి చూసింది. బయలుదేరమంటుంటే రమేష్ కళ్ళలో అసహనం తొంగి చూసింది. హేమ తప్పనిసరిగా ముఖం కడుక్కుని బట్టలు మార్చుకుని వచ్చింది. ముగ్గురు కారులో వెళ్తూ ఉండగా హేమ అంది, పార్కుకేమీ వద్దు, ఎంచక్క మనం హోటల్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం. ఏం తల్లి? రమేష్ కూతుర్ని అడిగాడు. పార్కుకే వెళ్దాం, తర్వాత ఐస్ క్రీమ్ తిందాం. రైట్, అయితే పార్కుకే. రమేష్ కారు పక్కకు తిప్పాడు. నువ్వు మరీ దాన్ని మొండిదానిలాగా చేస్తున్నావు. అది ఎలా చెబితే మనం అలా ఆడడమేనా? మనం చెప్పిన మాట అది ఒక్కసారి కూడా వినవసరం లేదా? కోపంగా అంది హేమ. షు, పాప ముందు తర్కం పెట్టుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఇంగ్లీష్లో మందలించాడు అతను. హేమ మొహం తిప్పుకుంది. కారు పార్కులోకి వస్తుంటే హేమ గుండెలు చిత్రంగా కొట్టుకోసాగాయి. ఇక్కడ సుధాకర్ కనిపిస్తే, పాప అతన్ని చూడగానే అంకుల్ అని పిలిస్తే రమేష్ మొహం ఎలా ఉంటుంది? ఆ రోజు అతన్ని చూడగానే ఎందుకు పిలవలేదో అర్థమవుతుంది.
పాపని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లిన వ్యక్తి అతనే అని ఎందుకు చెప్పలేదో అని ఆగ్రహపడతాడు. తను ఏం జవాబు చెప్పాలి? హేమ కారులో సీటుకు అంటుకుపోయినట్టుగా కదలకుండా కూర్చుంది. పాప తను ఆ రోజు పడిపోయిన చోటు చూపించింది. అంకుల్ తనని ఎక్కడ పలకరించాడో చెప్పింది. అదృష్టవశాత్తు అక్కడ సుధాకర్ లేడు. కానీ ఏ క్షణంలో వస్తాడో అన్న బెదురు హేమను పీడిస్తూనే ఉంది. రమేష్ పచ్చగడ్డిలో కూర్చుని చాలాసేపు కూతురితో ఆటలాడాడు. పొద్దుపోయింది. మళ్ళీ నువ్వు ఉదయమే ఊరు వెళ్ళాలి జ్ఞాపకం చేసింది. అవును కదూ? రమేష్ గుర్తొచ్చినట్లుగా లేచాడు. ముగ్గురు కారులో వస్తుంటే హేమకి గుండెలు తేలిక పడ్డట్టుగా హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నట్లుగా అనిపించింది. హేమకి హఠాత్తుగా తన పిరికితనానికి తనకే సిగ్గేసింది. సుధాకర్ గురించి చెబితే ఏమవుతుంది? ఒక్క నిమిషం రమేష్ ఆశ్చర్యపోవచ్చు. అంతకంటే ఇంకేం ప్రమాదం జరుగుతుంది? భార్యాభర్తలిద్దరూ ఆప్తమిత్రుల్లా ఉండాలి కానీ ఇలా అరమరికలు ఉండకూడదు. ఉంటే ఆ దాంపత్యం సరైన దాంపత్యం కానే కాదు. తనకి నోటి వెంట సుధాకర్ పేరు అంత తేలికగా రాని మాట నిజమే. అయినా సరే రమేష్కి చెప్పేయాలి. కొన్ని చిన్న విషయాలు చెప్పకపోవడం వల్ల పెద్దవై అపార్థాలకు దారి తీస్తాయి. ముగ్గురు భోజనాలు చేసిన తరువాత కరుణని నిద్రపుచ్చి హేమ రమేష్ గదిలోకి వచ్చింది. అతను ఉదయం వెళ్ళడానికి అవసరమైన కాగితాలు సర్దుకుంటున్నాడు. హేమ అల్మరాలో ఉన్న బట్టలు తీసి అతని పెట్టెలో సర్దుతూ, రమేష్, నీకో విషయం చెప్పాలి అంది. కాగితాలు చూస్తున్న అతను తలెత్తకుండానే ఏమిటది అన్నాడు. హేమ మాటలు సిద్ధం చేసుకోసాగింది. అంత ముఖ్యమైందా? అవును. బాప్రే, అయితే ఇప్పుడు చెప్పకు. నువ్వు ముఖ్యమైంది అన్నావంటే నాకది తప్పకుండా సీరియస్ అయిన విషయమే అవుతుంది. నేను ఊరు నుంచి తిరిగొచ్చిన తర్వాత వింటాను. ముఖ్యమైందేం కాదు, చాలా చిన్న విషయమే. అయితే ఇప్పుడు తొందరే, తీరిగ్గా తర్వాత వింటాను. కాగితాలు సర్ది బ్యాగులో పెట్టి లేచొచ్చాడు. హేమ పెట్టెమూత పరిశీలిస్తున్నట్టుగా అలాగే నిలబడింది. ఇది నిజమే. అతను ఊరు వెళ్లే ముందు ఈ విషయం చెప్పడం సమంజసమా? అప్పుడే ఎందుకు చెప్పలేదంటే మాటకి మాట పెరిగి ఘర్షణ అయితే? రమేష్ వెనకగా వచ్చి హేమ నడుం చుట్టూ చేతులు వేసి తనకు అభిముఖంగా తిప్పుకున్నాడు. అబ్బా, 15 రోజులు దేవిగారి దర్శనం ఉండదు కాబోలు. ఢిల్లీ నుంచి నీకు ఏం కావాలో చెప్పు. ఏం కావాలి? నాకన్నీ ఉన్నాయి. నిజంగా? ఆశ్చర్యం నటించాడతను. దయుంచి చీరలు మాత్రం తేవద్దు. బీరువాలు నిండిపోయాయి. వాటిల్లో చాలా వాటిని నేను ఒక్కసారి తప్ప మళ్ళీ కట్టుకోనే లేదు. అతని కళ్లల్లో ఆశాభంగం కనిపించింది. నీకిష్టం లేకపోతే అవసరం లేని వాటిని ఎవరికైనా ఇచ్చేసేయి. అంత ఖరీదు గల వాటినా? ఎంత ఖరీదైతేనే? వాటికి మించినవి మనం కొనుక్కోగలిగినప్పుడు? హేమ తల అడ్డంగా తిప్పింది. నీకు తెలియదు రమేష్. వాటిని కొన్న ఆ డబ్బు సంపాదించడానికి నువ్వు ఎంత కష్టపడ్డావో గుర్తుకొస్తుంది. ఆ పని నేను చేయలేను. సిల్లీ సెంటిమెంట్స్ నువ్వును. నీలాంటి సెంటిమెంటల్ ఫూల్ని చేసుకోవడం నా దురదృష్టం. అతని మాటలు నిరసనగా ఉన్న అతని చేష్టలు మాత్రం హేమను ఆప్యాయంగా, అనురాగంగా, ఆర్తిగా హృదయానికి హత్తుకున్నాయి.